ఇక్కడే ఒక జైలు ఉంది. అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించుకోవడానికి. అక్కడ మంచి చర్చెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఉంది చర్చి, ఇక్కడ కూడా ఉంది. ఇదనమాట ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఏంటంటే ఇక్కడ నుంచి నైట్ టైము పాకిస్తాన్ దేశంలో ఉండే లైట్లు కనిపిస్తాయండి. అంటే మనం దాదాపు కన్యాకుమారి రామేశ్వరం వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంది. అక్కడికి వెళ్తే శ్రీలంక లైట్లు ఎలా అయితే కనిపిస్తాయో ఇక్కడ నుంచి పాకిస్తాన్ లైట్లు కనిపిస్తాయి. వాస్తవానికి ఇవన్నీ పాకిస్తాన్ నుంచి వచ్చే వాటర్ని కూడా అనుకోవచ్చు. సముద్రం అంతా కలిసే ఉంటుంది కాబట్టి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ వాటర్ బార్డర్ ఇక్కడే ఉంది, గుజరాత్ బార్డర్లో. దీని పక్కనే గుజరాత్ బీచ్ ఒకటి లాస్ట్ వస్తుంది. అక్కడే దాని పక్కనే ఇంకా హైదరాబాద్ వాళ్ళకి. ఈ దమన్ ఏంటంటే 1600 సంవత్సరాల్లో వచ్చారు ఇక్కడికి. 1602లో ఈ చర్చిని స్థాపించారు. దానికి ముందే వచ్చారు. యాక్చువల్గా వీళ్ళు 1961లో వీళ్ళు వెళ్ళిపోయారు పోర్చుగీస్ వారు. 1961 వరకు వీళ్ళు 450 సంవత్సరాలు పరిపాలించారు. దాదాపుగా ఈ మందిరం కట్టి 423 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా బహుబలంగా ఈ ప్రాంతంలో సువార్త జరిగింది. అందరూ భక్తిలో ఉన్నారు. అంతా బాగానే ఉండేది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పట్టించుకోలేదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎవరినో ఒక అతన్ని వాచ్మెన్ పెట్టుకుంది. సండే ఒక ఫాదర్ వస్తాడు, ఏదో కొంచెం బోధించి వెళ్ళిపోతూ ఉంటారు. పురాతనమైన చర్చి, 423 సంవత్సరాల క్రితం చర్చి. లోపల అదే ఫర్నిచరు, ఇక్కడ కూడా గేట్ కూడా అదే. ఆ ఫర్నిచరు, ఆ వుడ్ అదంతా కూడా అప్పటిదే. కానీ చెప్పడానికి చాలా ఉంది. ఇంకొంతసేపు ఆగితే పాకిస్తాన్ లైటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా అరేబియా మహాసముద్రం. ఇగో బీచ్కి వస్తూ ఉంటారు. అనేకమైన పాపంలో శాపంలో ఉంటారు వీళ్ళు. కాబట్టి ప్రభువుని నమ్ముకునేలాగా, ప్రభు సత్యాన్ని తెలుసుకునేలాగా మీరంతా కూడా ప్రార్థించండి. దమనండి. ప్రాణమున్నంత వరకు నే పాడదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను.